యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నిన్న మిమ్మల్ని వాళ్ళు తీసుకొచ్చారు, అందుకే నేనే స్వయంగా మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ ఏం తమాషా చేస్తున్నారో చూపించాలనుకున్నాను. మీకు న్యూస్ అచ్చు వేయడం చాలా సరదా కదా, అయితే అచ్చేయండి, అచ్చు వేయండి. పెద్ద జాతి వాళ్ళ బావి దగ్గర చిన్న జాతి వాళ్ళు నిలబడ్డారని, అలాగే ఇది కూడా అచ్చు వేయండి, 2 జాతుల దగ్గర కర్రలున్నాయని. ఇక ఈ ఏరియా నా అండర్లోకి వస్తుంది, అందుకే నేను ఇన్స్పెక్టర్ని తీసుకొచ్చాను. వద్దు డేవిడ్ సార్, ఈ ఇన్స్పెక్టర్ ఇక్కడే ఉండాలి, కానీ ఏమీ చెయ్యకూడదు. ఎందుకంటే ఈ సమస్య ప్రభుత్వపరమైంది కాదు, ఇప్పుడు సామాజికమైంది. ఇక ఈ సామాజిక సమస్యను మేమే స్వయంగా పరిష్కరించుకుంటాం. ఇక ఇప్పుడు నేను మీ 2 ఇరుపక్షాలకు ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను, ఇక్కడ ఎవరూ కర్రలు ఎత్తడానికి వీల్లేదు. మీ స్థానాల్లో ఎలా ఉన్నారో అలాగే నిశ్శబ్దంగా నిలబడి ఉండండి. దీంతో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ మాకు ఇబ్బంది అవుతుంది కదా. ఒకవేళ మేము ఎలా ఉన్నామో అలాగే నిలబడి ఉంటే అప్పుడు వీళ్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే వీళ్ళ దగ్గర మమ్మల్ని ఇబ్బంది పెట్టడం తప్ప వేరే పనంటూ ఏం ఉండదు. కానీ మాకు నీళ్లు కావాలి. మాకు ఎప్పటి నుంచో దాహం వేస్తోంది, దాని సంగతి ఏంటి? అది నువ్వు చూసుకోవాలి కదా, నువ్వే చూసుకో. బొంబాయిలో మీ జాతి వాళ్ళ బావులు ఎన్నో ఉండొచ్చు, అక్కడికే ఎందుకు వెళ్ళడం లేదు? డేవిడ్ గారు, ఈ విషయం మాకు కూడా తెలుసు. కానీ నా కొడుకు ప్రశ్న ఏంటంటే, మేం ప్రతిసారి అన్ని పరిస్థితుల్లోనూ మీరు మాకేం చెప్తారో, మీరే దారిని చూపిస్తారో అదే దారిలో నడవాలని. మీరు చూపించిన దారిలో మేము నడవలేము. ఒకవేళ ఈరోజు మీరు ఎన్నిక చేసిన దారిలో నడిచామనుకోండి డేవిడ్ సార్, రాబోయే మా తరాలన్నీ దారి తప్పిపోతాయి. మేము ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాం. నీళ్లు తీసుకుని వెళ్తాం, అది కూడా ఇదే బావి నీళ్లు తీసుకుని వెళ్తాం. ఉపన్యాసం ఇంకేం లేదు భీమరావు. అసలు నాకేం అర్థం కావటం లేదు. వీళ్లకున్న దాహం ఏం దాహం అది? అది కేవలం అదే బావి నీళ్లతో తీరడానికి. చెప్పు, అసలు నీకున్నది ఏం దాహం? అది కేవలం ఇదే బావి నీటితో తీరడానికి చెప్పు. దాహమే నరోత్తమ్ జోషి, దాహమే. మీతో సమానంగా మారిపోవాలన్న దాహం, మీరు దీన్ని అర్థం చేసుకోవాలి అన్న దాహం, సమాజంలో గౌరవం లభించాలన్న దాహం. ప్రతి ఒక్క బావి అన్ని జాతుల కోసం ఉండాలన్న దాహం ఇది. ప్రతి ఒక్క దారి అందరికీ ఉండాలన్న దాహం ఇది. ఇంకెప్పుడు ఏ ఇన్స్పెక్టర్ అయినా కూడా, అలాగే ఏ డేవిడ్ సార్ అయినా కూడా మమ్మల్ని విడిగా చూడకూడదు అన్న దాహం ఇది. ఇది రేపటి పేపర్లో అచ్చువేయబడుతుంది. భీమ్రావ్ అనే వ్యక్తి ఒకడున్నాడు, తను ఇలా అంటున్నాడని. సార్, ఇది కూడా అచ్చేయండి. ఈ బావిలోంచి నీళ్లు తోడుకొనివ్వట్లేదని. అచ్చు వేయాలనుకుంటున్నాను, కానీ అచ్చు వేయలేను. ఎందుకంటే దీనివల్ల అల్లర్లు చెలరేపుతాయి. చూడండి, ఈయన కూడా చేతులు తెస్తాడు. భీమ్, రమ, మీరు చెప్పింది ఇదే కదా. ద pen is mightier than the sword. Your sword.
ఇప్పుడేం చేస్తావు? నేనైతే ఇప్పటికీ చెప్తున్నాను, పదండి మన జాతికి చెందిన వేరే బావి దగ్గర నీళ్ళు తెచ్చుకుందాం. ఈయనే మనకు సహాయం చేయలేనప్పుడు ఇంకెవరు చేస్తారు? హితేష్ బాబాయ్, మీకు అసలు తెలుసా ఎడిటర్ గారు అల్లర్లు చెలరేగుతాయని ఎందుకు చెప్పారో? ఆయన ముందే నిలబడున్నాడు. నువ్వు ఆయన్ని అడుగు, మమ్మల్ని ఎందుకు అడుగుతున్నావు? అడగాల్సిన అవసరం లేనే లేదు. నేనే మీకు చెప్తాను. ఎందుకంటే ఆయనకు తెలుసు, ఒకవేళ రేపు పేపర్లో వార్త ముద్రించిన తర్వాత 2 జాతుల వాళ్ళు ఇలా చేతుల్లో కర్రలు పట్టుకుని ఎదురెదురుగా నిలబడున్నారని, అప్పుడు వీళ్ల జాతి వాళ్ళు అల్లర్లు చేయడానికి రోడ్డు మీదకి వచ్చేస్తారు. కానీ మన జాతిలోని మీలాంటి వాళ్ళు రోడ్డు మీదకైతే వస్తారు, కానీ అది కేవలం మమ్మల్ని బలహీనపరచడం కోసమే. కానీ ఇలాంటి ఒక రోజు తప్పకుండా వస్తుంది. ఆ రోజు నమ్మకం కలుగుతుంది. 2 జాతుల వాళ్ళు ఒకేలాగా, ఒకే సమానంగా, ఒకే స్థాయిలో, ఒకే బలంతో పాటు పోరాడగలుగుతారు. ఆ రోజు ఏ పేపర్ సబ్ ఎడిటర్ కూడా ఆ వార్త అచ్చువేయడానికి భయపడడు. ఎందుకంటే వార్తను ఆధారం చేసుకుని ఏ జాతి వ్యక్తి కూడా అల్లర్లు చేయటం కోసం రోడ్డు మీదకి రాడు కాబట్టి. ఎడిటర్ గారు, మీకు ఈ తమాషా చూడాలనుంటే మీరు చూడండి, లేదంటే వెళ్ళిపోండి. సార్, మీరు వెళ్ళిపోండి. మా గురించి బెంగపడకండి. మేము పోరాడమే కాదు, గెలుస్తాం కూడా. మీరు వెళ్ళండి సార్. రామ్జీ, మీరందరూ పోరాడతారు, అలాగే దెబ్బలు తింటారు. పోరాడాలనుందా? దేవేంద్ర, ప్రకాష్, మన సోదరుల కోసం జలపానీయాలు ఏర్పాటు చేయండి. మనం ఇప్పుడు ఇక్కడే ఉందాం. ఆనంద్, నువ్వు బాగానే ఉన్నావా? అవునత్తయ్య, నేను బానే ఉన్నాను. భీమ్ ఇంతవరకు రాలేదు. ఎప్పుడొస్తాడో ఏమో. ఆనంద్, నువ్వు నిజంగానే బాగున్నావు కదా? అవునత్తయ్య, నేను పూర్తిగా బానే ఉన్నాను. నేను అస్సలు బాగోలేను, కానీ అందరూ ఆందోళనలో ఉన్నారు. ఇక నేను అందరికీ ఆందోళన కలిగించాలనుకోవడం లేదు. ఏమైంది లక్ష్మి? నీళ్ళేవి? దొరకలేదు పిన్ని, ఎక్కడా దొరకలేదు. మన జాతి వాళ్ళెవ్వరూ ఇవ్వడం లేదు. అలాగే పెద్ద జాతి వాళ్ళు కూడా. ప్రభుత్వం అందరినీ భయపెట్టింది. ఒకవేళ ఎవరైనా మనకు సహాయం చేస్తే ప్రభుత్వం వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటుందని. లక్ష్మి, ఏం పర్వాలేదు, నేను పూర్తిగా బానే ఉన్నాను. ఎలాగో ఇక్కడ అందరూ నీళ్లు లేకుండానే ఉంటున్నారు, అలాగే నేను ఉంటాను. నాకేమీ కాదు. నేను పూర్తిగా బానే ఉన్నాను. మీరు బానే ఉన్నారా? ఏమవుతోంది ఆనంద్? మీకేమైంది? ఏమవుతుంది బాబు? నేను బానే ఉన్నాను అత్తయ్య. నాకు కొంచెం ఆరోగ్యం బాగాలేదు అత్తయ్య. పిన్ని, మామయ్యను భీమరావును పిలుచుకొస్తాను. లక్ష్మి, వద్దు. భీమ్ ముందు నుంచి ఆందోళనలో ఉన్నాడు. ఇక నువ్వు ఇప్పుడు వెళ్ళి
నా గురించి చెప్పావంటే వాడు ఇంకా ఆందోళన పడతాడు. నాకిష్టం లేదు నా కారణంగా ఆందోళన పడ్డాం. అందుకే నువ్వు వెళ్ళడానికి వీలేదు, సరేనా? వద్దు లక్ష్మి. లక్ష్మి ఆనంద్ 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 లక్ష్మి భీమ్తో కలిసి ఎక్కడో అక్కడి నుంచి నీళ్లు తీసుకొస్తుంది. ధైర్యంగా ఉండు బాబు, అంతా చక్కబడుతుంది. సాహెబ్ గారు, ఇది మా సంస్కృతి. మేమంతా ఇలా కలిసిమెలిసి ఒకే చోట కూర్చుని తింటాం. అరే, మీరు ఈ రుచికరమైన భోజనాన్ని ఆస్వాదించండి. ప్రచండదేవ్ గారు, రుచికరమైన భోజనం. దాని తర్వాత ఈ చల్లటి నీళ్లు. ఆనందంగా ఉంది ప్రచండదేవ్ గారు. ప్రచండదేవ్ గారు, ఇలాంటి సంస్కృతి గురించి డేవిడ్ గారికి చెప్తుంటే మీకు సిగ్గనిపించడం లేదా? ఇక్కడున్న వాళ్ళలో కొందరు నీళ్ల కోసం దాహంతో నిలబడున్నారు. ఇక ఇక్కడే ఉన్న మరికొందరు కేవలం మమ్మల్ని వెక్కిరించడం కోసం బావికి ఎదురుగా కూర్చొని అల్పాహారం చేస్తున్నారు. రామ్జీ, అందుకే ఎంత రుచిగా ఉంది. ఇక మీరందరూ ఎందుకు కూర్చున్నారు? వెళ్ళిపోవచ్చు కదా. వెళ్ళండి, వెళ్ళిపోండి. భీమ్రావ్, భీమ్రావ్, ఏమైంది? ఆయన ఆరోగ్యం దిగజారిపోతుంది. త్వరగా పదండి. చూడండి, విన్నారా? ఈ పిరికి వాడికి పారిపోవడానికి సాకు దొరికింది. ఎప్పుడు ఇలాగే చేస్తాడు. మీరే చూడండి, ఇక్కడ నిలబడి మేము తినడం తాగడం కూడా చూడలేకపోతున్నాడు. కానీ ఏం చేస్తాడు? లేని ఆత్మాభిమానం కారణంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోలేడు. కానీ ఇప్పుడు ఒక మంచి కుంటి సాకు దొరికింది. భీమరావు, ఇంకా ఎందుకు నిలబడ్డావు? వెంటనే పారిపో, 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 పారిపో. కానీ పారిపోయి ఎక్కడికి వెళ్తాడు? అసలు నీళ్లు లేకుండా ఇంటికి వెళ్తే ఏం ప్రయోజనం? ఆనంద్కు నీళ్లు అవసరం కదా, మందులు వేసుకోవడానికి. ఎస్, ఇది కూడా సమస్యే. కానీ ఒకవేళ నువ్వు నాకు రాతపూర్వకంగా ఇలా ఇచ్చేస్తే నువ్వు నా దగ్గర ఉద్యోగం చేయడానికి రెడీగా ఉన్నావని, అప్పుడు నేనందరికీ నీళ్ళు ఇవ్వడం గురించి ఆలోచించగలుగుతాను. ఇక మిగిలింది ఆ ఆనంద్ విషయం అంటావా? నేను తన కోసం మందుల కోసం నీళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. కానీ ఒక షరతు, నువ్వు నా ముందు చేతులు జోడించాలి, మోస్ట్రీ అడుక్కోవాలి.
నేను మీ ముందు చేతులు జోడిస్తున్నాను. నాకు కాసిని నీళ్ళు ఇప్పించండి. మందులు వేసుకోవడానికి సరిపడా నీళ్ళు ఇవ్వండి. దయచేసి మాకు కొన్ని నీళ్ళు ఇవ్వండి. ఏంటి మీ ఇద్దరికి చెవుడేమనుందా? చెవుల్లో చెత్త ఏమైనా నిండిపోయిందా? వేడుకోవాలి. భీమరావు, వేడుకోవడం నీకు చాలా బాగా వచ్చు కదా, ఇంకేం వేడుకో. డేవిడ్ సార్, నేను మీ ముందు చేతులు జోడించి ఆహాహా భీమరావు నరోత్తం, చూస్తుంటే తను వేడుకోవడం మర్చిపోయినట్టున్నాడు. మళ్ళీ నేర్చుకోవాల్సి ఉందంటావా? అలా కాదు, నీ మోకాళ్ళ మీద కూర్చో, అలాగే చేతులు జోడించి వేడుకో. వద్దు. డేవిడ్ సార్, నేను మీ ఎదురుగా చేతులు జోడించి వేడుకుంటున్నాను. మా ఆనంద్ అన్నయ్య మందులేసుకోవాలి. మందులేసుకోవడానికి సరిపడా నీళ్ళివ్వండి. లేదంటే కేవలం ఒక్క గ్లాస్ నిండా నీళ్ళైనా ఇవ్వండి ప్లీజ్. బాగుంది ప్రశాంత్ దేవ్. లెట్ మీ మేక్ ఇట్ లిటిల్ ఈజీ ఫర్ హిమ్. థ్యాంక్ యూ. అత్తయ్య, నాకు చాలా వేడిగా అనిపిస్తుంది. అందుకే నేను కొంచెం విశ్రాంతి తీసుకోవడానికి పైకి వెళ్తున్నాను. మీరు కంగారు పడకండి, నేను బానే ఉన్నాను. సరేనా? జాగ్రత్తగా వెళ్ళు. ఆనంద్ 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 లే బాబు లే. ఆనంద్, ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ఆనంద్, ఆనంద్, భీమ్ అన్నయ్య, భీమ్. ఒక్కసారి వేడుకోవడం వల్ల తృప్తి కలగలేదు. ఐ డిడ్ంట్ హ్యావ్ ఎనఫ్ మోటివేషన్. ఒక 10-20 సార్లు వేడుకుంటే నేను కొంచెం ఆలోచించగలను.